APPS న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రంగంలోకి స్పెషల్ రెస్క్యూ టీంలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్. గ్రూప్ 2 పరీక్షలపై ట్విస్ట్ ఇచ్చిన APPSC. అసెంబ్లీకి వైఎస్ జగన్ పక్కా ప్లాన్తో ఎంట్రీ. SLBC టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. SLBC ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. దీంతో పలువురు ఇంజనీర్లు అందులోనే చిక్కుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారిని కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. SLBC ప్రమాదస్థలిని పరిశీలించిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, శనివారం ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లారని, ఆ తర్వాత అరగంటకు బోరింగ్ మిషన్ ఆన్ చేశారని చెప్పారు. ఈ క్రమంలో టన్నెల్లో ఒకవైపు నుంచి నీరు లీకై మట్టి కుంగి పెద్ద శబ్దం వచ్చిందని తెలిపారు. TBM ఆపరేటర్ ప్రమాదాన్ని ముందు పసిగట్టారని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన 42 మంది కార్మికులు బయటకు తీసుకొచ్చారు. అయితే బోరింగ్ మిషన్ ముందున్న 8 మంది చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి ప్రాణాలు రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. ఉత్తరాఖండ్లో ఇలాంటి ఘటన జరిగితే టన్నెల్లో వారిని రెస్క్యూ చేసిన నిపుణులతో మాట్లాడామని మంత్రి తెలిపారు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారు ఉత్తరాఖండ్, జార్ఖండ్ వాసులున్నారని చెప్పారు. వారిలో ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్, ఫీల్డ్ ఇంజనీర్, 4 కార్మికులు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ కు చెందిన 2 బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీసుకురావడం కష్టసాధ్యంగా మారిందన్నారు. రెస్క్యూ టీంలు శనివారం రాత్రి ప్రమాద ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడతామని మంత్రి వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాత్రి ఫోన్ చేశారు. ఈ ఉదయం SLBC టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ప్రధాని మోడీ ఆరా తీశారు. ఘటనపై పూర్తి వివరాలను ప్రధానికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించినట్లు ప్రధానికి తెలిపారు. SLBC టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సహాయక చర్యల కోసం వెంటనే NDRF టీంను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోడీ చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర హామీ ఇచ్చారు. కాగా SLBC ప్రమాద ఘటనా స్థలానికి శనివారం రాత్రి చేరుకున్న NDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గ్రూప్ అభ్యర్థులకు APPSC బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 23న ఆదివారం జరగబోయే గ్రూప్ మెయిన్స్ పరీక్షల నిర్వహణపై APPSC క్లారిటీ ఇచ్చింది. ఆదివారం గ్రూప్ మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి మార్పు లేదని APPSC స్పష్టం చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం. రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ APPSC సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై APPSC రియాక్ట్ అయింది. MLC ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని APPSC తేల్చి చెప్పింది. దీంతో ఫిబ్రవరి 23న ఆదివారం జరగబోయే గ్రూప్ మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ జరుగుతుందని కమిషన్ తెలిపింది. గ్రూప్ మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని కమిషన్ సూచించింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ కీలక అప్డేట్ ఇచ్చింది. బడ్జెట్ సమావేశాలకు పార్టీ అధినేత జగన్ తో పాటు
ఎమ్మెల్యేలు సైతం హాజరు కానున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. అధికారం కోల్పోయిన తర్వాత జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేవలం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ పూర్తి దూరంగా ఉంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ ఎమ్మెల్యేగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని జగన్ పేర్కొంటూ వస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తామని జగన్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టనుండటంతో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో భారీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడానికి నిధులు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సూపర్ 6 అమలు సాధ్యంపై చంద్రబాబు సైతం అసెంబ్లీలోనే తేల్చేశారు. దీంతో బడ్జెట్లో సూపర్ 6 అమలు, వాటి కేటాయింపులపై నిలదీయడానికే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సోమవారం అసెంబ్లీకి హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.